ఆనరబుల్ మినిస్టర్, హలో ఒక నిమిషం, ఆనరబుల్ మినిస్టర్ గారు, మీ టైం అంతా అయిపోయింది. గౌరవ సభ్యురాలు గారు అడిగినటువంటి ప్రశ్నకు సంబంధించి నేను జవాబు చెప్పిన. కానీ ప్రభుత్వం మహిళలకు సంబంధించి గత 10 సంవత్సరాల కంటే అనేకమైనటువంటి మెరుగైనటువంటి పథకాలను కానీ అనేకమైనటువంటి అంశాలను తీసుకొని వస్తున్నాం అధ్యక్ష. ప్రతి అంశంలో వారు అనేక సందర్భాల్లో ప్రభుత్వాన్ని విమర్శించే సందర్భాన్ని ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మేము కళ్యాణ లక్ష్మి అనేటువంటి గత పథకాన్ని కొనసాగిస్తూ ఉన్నాం అధ్యక్ష. పేరు మార్చమని వారు ఒకవేళ తప్పకుండా కళ్యాణమస్తు అనేటువంటి ఎజెండా పెట్టుకున్నటువంటి మాట వాస్తవము. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే వారికి ప్రత్యక్షంగా తెలుసు. మరి ఏదైనా ఆదాయ వనరులు పెంచుకోవడానికి వారు ఏదైనా మార్గము ఆలోచన చేసి ఇస్తే తప్పకుండా ఎందుకంటే శాసనమండలి సభ్యురాలు కాబట్టి అడుగుతూ ఉన్నాం. మాకు తప్పకుండా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. బలహీన వర్గాలకు సంబంధించి కావచ్చు, ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, మైనార్టీలకు కావచ్చు, తప్పకుండా ఈరోజు కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సంబంధించి మేమేం పేరు మార్చలేదు. ప్రభుత్వాన్ని 2-3 సంవత్సరాలుగా పెండింగ్ పెట్టినటువంటి బకాయిలను కూడా మేము ఇచ్చాము అధ్యక్ష. 2-3 సంవత్సరాలుగా మీరు కళ్యాణ మస్తుకు సంబంధించిన ఇష్యూ మాట్లాడితే కళ్యాణ మస్తు పథకానికి సంబంధించి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, స్పష్టంగా జవాబులు చెప్పినాం. కళ్యాణ లక్ష్మి పథకానికి కళ్యాణ మస్తు అనేటువంటి నామకరణం చేసినటువంటి మాట వాస్తవం. కానీ దానికి సంబంధించి కూడా ముందు తప్పకుండా మీరు అటువంటి కోరిన ప్రకారంగా కళ్యాణ లక్ష్మి పేరు కళ్యాణ మస్తుగా మిగతా కార్యక్రమాలను అమలు చేసేటువంటి విధంగా ముందుకు పోతాం. తప్పకుండా అమ్మ, ఈరోజు మీరు అడుగుతున్నారు ఎన్ని పైసలు ఇచ్చినారని. ఎస్సీలకు కానీ ఎస్టీలకు బీసీలకు సంబంధించి మొత్తం లెక్క కూడా అందరి దగ్గర ఉన్నది. ఇప్పటివరకు నిధులకు సంబంధించి ఎక్కడ కూడా ఈ పథకం మీరు అన్నట్టుగా బాల్య వివాహాలను నివారించడానికి సంబంధించి కావచ్చు, ఇతరత్ర ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వారికి కొంత అందుబాటులో ఉండాలనేటువంటిది పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ ఇస్తూ ఎప్పటికప్పుడు వాటిని రిలీజ్ చేస్తూ ఆ స్కీముకు సంబంధించి ఎక్కడ కూడా ఆటంకం కలగకుండా, ఆ వివాహాలు చేసుకునే వారికి ఆర్థికంగా ఇబ్బంది ఉండకుండా, గతంలో పెళ్ళై పిల్లలు పుట్టి పిల్లలతోటి చెక్కులు తీసుకొచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇది వాళ్ళు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇవాళ అటువంటి పరిస్థితి లేకుండా ఎప్పటికప్పుడు క్లియరెన్స్ ఇస్తే టాప్ ప్రయారిటీగా మేము తీసుకొని ముందుకు పోతున్నాం అధ్యక్ష. నవీన్ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్రభుత్వం నిస్సిగ్గుగా ఒప్పుకుంటుంది మేము ఆడబిడ్డలను మోసం చేసినాం, ఆడబిడ్డల్ని మోసం చేసినామంట అని చెప్పి శాసన మండలి సాక్షిగా పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు. ఒకటి పేర్లు అధ్యక్ష, మీరు పేర్లు మార్చుడు తప్పించి మీరు డిసెంబర్ 9 తారీఖు తర్వాత మా ప్రభుత్వం వచ్చినాక తులం బంగారం కల్పిస్తాడని చెప్తే చాలా మంది ఆశతో ఎదురు చూసారు. ముఖ్యంగా అంటే ముఖ్యమంత్రి గారు అయితే ఒక క్వశ్చన్ చెప్పారు, పెళ్లిళ్ళు చేసుకోకండి, మేము వచ్చినాక పెళ్లిళ్ళు చేసుకుంటే తులం బంగారం కూడా వస్తుందండి అని చెప్పారు. ఇంత అంటే పబ్లిక్ లో తులం బంగారం గురించి ఇన్ని అబద్ధాలు ఆడిన గవర్నమెంట్ను ప్రశ్ననే సార్ ఇది. తులం బంగారం గురించి ఇన్ని అబద్ధాలు ఆడిరు, కానీ ఇప్పుడేమో శాసన మండలి వేదికగా పొన్నం ప్రభాకర్ గారు అసలు మా దగ్గర బడ్జెట్ లేదు ఇంతకన్నా చేయలేకమని అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి నెక్స్ట్ మిమ్మల్ని పిలుస్తున్నాం. వాణి గారు ధన్యవాదాలు సార్. మేనిఫెస్టోలో అన్నట్టుగా మరి దాన్ని మీరు కీపప్ చేయాలని మరి అంటున్నాను. ఎందుకంటే ఇది సోషల్ కాజ్. ఒక పథకం వల్ల మనకు కనిపించేటివి కొనున్నా కనిపించని అనేక లాభాలు జరిగినాయి సమాజానికి. అంతకుముందు ఒకసారి సభలో కూడా నేను చెప్పాను, మేము చదువుకుంటున్న స్కూలు ఒక గవర్నమెంట్ స్కూల్ ఉండే, అందులో ముస్లిమ్స్ అంటే ఉర్దూ మీడియము తెలుగు మీడియము రెండూ ఉండేది. 7th 8th క్లాస్ దాకా మేమందరం ఫ్రెండ్స్ బాగానే, మేము వాళ్ళ వల్ల కొంచెం హిందీ నేర్చుకోవడము, రాని బ్రోకెన్ ఉర్దూ నేర్చుకోవడం, ఇలాంటి వాళ్ళు మా తెలుగు మాట్లాడుకోవడం, ఇలా కలిసిమెలిసి ఉండేవాళ్ళం సార్. కానీ 9th క్లాస్ 8th క్లాస్ 9th నుంచి డిసప్పియర్ అయ్యేవారు ఆడపిల్లలు. అంటే వాళ్ళ ఉర్దూ మీడియంలో క్లాసులు నంబర్ తగ్గిపోయేది. ఎందుకని మాకు తెలియకపోయేది, అమాయకులం చిన్నపిల్లలం కదా. తర్వాత తెలిసింది ఏంటంటే ఈ బాల్య వివాహాల వల్ల బయట దేశాల నుంచి వచ్చి పిల్లలని పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. కానీ గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఈ పథకం వల్ల, కళ్యాణ లక్ష్మి పథకం వల్ల
అడ్మిషన్ బాగా ఎక్కువైనాయి. క్లాస్ రూమ్లో ముస్లిం పిల్లలు, మైనారిటీ పిల్లలు కూడా అడ్మిషన్స్ ఎక్కువ కావడమే కాక పై చదువులు, హైయర్ ఎడ్యుకేషన్ కూడా వెళ్ళిపోవడం. కళ్యాణ నేను కూడా చూస్తున్నాను కదా, నేను కూడా అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాను కనుక నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ మైనారిటీ సెక్షన్ ఈజ్ ఇంక్రీజింగ్ డే బై డే అండ్ దే ఆర్ పర్ఫార్మింగ్ బెస్ట్. అసలు అంటే పెళ్ళి ఒక 18 ఏళ్ళు దాటిన ఒక వ్యక్తికి ఎవరు ఆడగవచ్చు, మగ కావచ్చు, డిసైడింగ్ పాయింట్ బాగుంటుంది కనుక మీరు ఈ పథకాన్ని ఇంకా మళ్ళీ తప్పకుండా కంటిన్యూ చేయాలి. పేరు మారిస్తే పర్వాలేదు కానీ మీరు ప్రామిస్ చేసినట్టుగా తప్పకుండా ఈ పథకాన్ని కంటిన్యూ చేయాలి. ఎందుకంటే ఒక్క విధం కాదు, అనేక విధాలుగా ఇది లాభం చేకూరుస్తుంది. 51% మహిళలు ఉన్నారు కనుక వాళ్ళు ఎంత చదువుకుంటే, ఎంత అడ్వాన్స్గా ఉంటే వాళ్ళు సమాజానికి ఉపయోగపడతారు. లేకపోయేదంటే వాళ్ళు ఇంకా నంబర్ ఉన్న జనాభా లెక్కల ప్రకారం వాళ్ళు సమాజానికి ఉపయోగం లేదు కదా. సో దాంట్లో ఇది ఇండైరెక్ట్గా పనిచేసేది కనుక సామాజిక శ్రేయస్సు కోసం దీన్ని కంటిన్యూ చేయాలని సభాముఖంగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను సార్. జీవన్ రెడ్డి గారు.